అందరికీ జై భీమ్. నా పేరు హాజీ ఆరిఫ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిని. బీజేపీ నాయకులారా, మిమ్మల్ని ఎవడడిగాడు ముస్లిం రిజర్వేషన్లు తీయమని? ఒక్కసారైనా ఎస్సీ ఎస్టీలు ఎప్పుడైనా ముస్లింల రిజర్వేషన్లు తీసేయమనేసి మిమ్మల్ని అడిగారా? కనీసం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు ముస్లిం రిజర్వేషన్లు తీసేయాలనేసి అడిగారా? బీసీ సోదరులు తీసేయమని అడిగితే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తీసేయమని అడుగుతారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా నష్టపోయింది బీసీ సామాజిక వర్గమే. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు మరియు వాటి ఫలితాలు చూస్తే బీసీ సోదరులే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని తీసేయమని అడుగుతారు. నాకు తెలియక అడుగుతాను, ముస్లిం సామాజిక వర్గ ప్రజలు ఎంత దారిద్ర్యం మరియు పేదరికంలో ఉన్నారో మీకు తెలుసా? 24 గంటలు మతం తప్ప వేరే టాపిక్ మాట్లాడరా? మీకు బోరు కొట్టదా? వేరే సోయ కూడా లేదా? ఇదంతా ఓట్ల కోసం నాటకం. మళ్ళీ వాళ్ళు అధికారంలో రావాలనేసి ఇలాంటి రెచ్చగొట్టే పదాలని వాడి ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షాని నిలదీసే దమ్ము ధైర్యం ఉందా? గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు మరీ ఇంత దారుణంగా వాళ్ళు చేయలేదే. వారు ప్రవేశపెట్టిన ప్రతి దారిద్రపు బిల్లుకి మద్దతు పలికింది మీరే కదా. పేద ప్రజలను నాశనం చేసే ప్రతి ఒక్క చట్టాన్ని సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా? మీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు, మేము గతంలో కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టుకున్నాము, దానిలో నుంచి విడిపోయి వచ్చిన వాళ్ళము, మేము బీజేపీ పార్టీకి తప్ప వేరే పార్టీకి సపోర్ట్ చేయమంటుంటే మీరేమో ముస్లిం సామాజిక వర్గానికి అండగా ఉంటామని చెప్పి ఇంకా అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారా? అంటే గతంలో ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ ఇలాంటి నల్ల చట్టాలకి మమ్మల్ని రోడ్లెక్కించారు. మీ ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గాన్ని, ఆడబిడ్డల్ని రోడ్లెక్కించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెందుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సామాజిక వర్గం మరియు బడుగు బలహీన వర్గ ప్రజలు సిద్ధంగా లేరనేసి నేను క్లియర్ కట్గా చెప్పగలను. ఎందుకంటే మీ పరిపాలనలో ఎంత అణిచివేయబడ్డారో, ఎంత నాశనం అయ్యారో, ఎంతమంది చచ్చారో, మీ పరిపాలనలో జరిగింది ఏది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సామాజిక వర్గం మరియు బడుగు బలహీన వర్గాలు ఎన్నడూ మర్చిపోరు. మీకు ఈ ఎన్నికల్లో ఒక బలమైన ఓటు శక్తితో మిమ్మల్ని కట్టడి చేస్తాం, మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై ఎంహెచ్పిఎస్.